మధుసూదనాయ నమః. అప్పుడు నా ఉపదేశంతో ఆయన తీవ్రమైన తపస్సు చేసి ఆ తపశ్శక్తితో మొట్టమొదటిగా జగత్తును సృష్టించే నీ వంటి 9 మంది ప్రజాపతులు సృష్టించాడు. ఓ ప్రజాపతి, ఈ కన్యను నువ్వు భార్యగా స్వీకరించు. ఈమె పంచజన ప్రజాపతి కూతురైన అసిక్ని. ఈమె ద్వారా నీవు సంతానాన్ని పొంది సృష్టిని వృద్ధి చేయి. తర్వాత ప్రాణులన్నీ నా మాయతో జంటలుగా ఏర్పడి జీవిస్తాయి. మానవులు మొదలైన ప్రాణులు పూజలు మొదలైన వాటిలో నన్ను సేవిస్తారు అన్నాడు శ్రీహరి. తర్వాత ఆ భగవంతుడు దక్షుడు చూస్తూ ఉండగానే అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఇంతటితో 6వ స్కంధములోని 4వ అధ్యాయము సమాప్తం. ఇక 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నారదుడి ఉపదేశంతో దక్షుడి పుత్రులకు వైరాగ్యం కలగటం, దక్షుడు నారదుని శపించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. శ్రీ మహావిష్ణువు యొక్క మాయాశక్తి ప్రభావంతో శక్తివంతుడైన దక్షుడు పంచజనుడి కూతురైన అసిక్నిని వివాహం చేసుకొని హర్యశ్వలు అనేటువంటి 10,000 మంది కుమారులను పొందాడు. వారందరూ ఒకే విధమైన ఆచార ధర్మ స్వభావాలను కలిగి ఉన్నారు. దక్షుడు వారితో సంతానాన్ని కనండి అంటే సంతానం వాళ్ళకంతా చెప్పాడు. వీళ్ళ 10,000 మందికి సంతానాన్ని కనండి అని చెప్పగా వారు పడమర దిక్కు వైపుకు వెళ్ళారు. ఆ దిక్కులో సింధూ నది సముద్రంలో కలిసే చోట నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థం ఉంది. ఆ తీర్థాన్ని మహర్షులు సిద్ధపురుషులు సేవిస్తూ ఉంటారు. దక్షుడి కుమారులు అక్కడికి చేరుకొని దానిలో స్నానం చేయగానే వారి అంతఃకరణాలు నిర్మలమయ్యాయి. పరమహంసల ఆత్మధర్మమందు వారి బుద్ధి లగ్నమైపోయింది. అయినా కూడా వారు తండ్రి ఆదేశానికి బద్ధులై సంతాన వృద్ధి కొరకు కఠినమైన తపస్సును చేయసాగారు. అలా తపస్సు చేస్తున్న హర్యశ్వులను దేవర్షి అయినటువంటి నారద మహర్షి చూసి వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. అయ్యో ఓ హర్యశ్వులారా, మీరు ప్రజాపతులే అయినా మూర్ఖులుగా ఉన్నారు. భూమి యొక్క తుదిని తెలుసుకోకుండా మీరు ప్రాణులను ఎలా సృష్టించగలరు? భూమి యొక్క విచారాన్ని తెలుసుకోకపోతే ఎట్లా అవుతుంది? అంతేకాకుండా ఒకే ఒక్క పురుషుడు గల దేశాన్ని, బయటకు వచ్చే దారి కనిపించని సొరంగాన్ని, అనేక రూపాలు గల యువతిని, విటురాలికి భర్త అయిన వాడిని, వేరువేరు దిక్కుల్లో ప్రవహించే నదిని, 25 వస్తువుల గల గొప్ప గృహాన్ని, ఒకే చోట ఉండి విచిత్రమైన కథలను చెప్పే హంసను, చురకత్తులు, వజ్రాలు కలిగి తనకు తానే తిరిగే చక్రాన్ని గురించి తెలుసుకోకుండా మూర్ఖులైన మీరు మీ తండ్రి గారి ఆజ్ఞను పాటిస్తూ సృష్టిని ఎలా చేస్తారు? ఇంత పెద్ద విచారాన్ని తెలుసుకోలేకపోయారు మీరు. అయ్యో, ఆయన తనకు తగినట్లుగా మిమ్మల్ని ఆజ్ఞాపించాడు అన్నాడు. ఇలా నారద మహర్షి విషయాన్ని రహస్యంగా ఉంచి వారితో చాలా మాటలు మాట్లాడాడు. ఆ మాటలు విన్న హర్యశ్వులు వాటిలోని రహస్యాన్ని తమంత తాముగా తెలుసుకోవాలని తమ బుద్ధిశక్తిని ఉపయోగించి బాగా విచారణ చేసి ఇలా అనుకున్నారు. భూమి యొక్క తుదిని అంటే అంతాన్ని చూడటం అని నారదుడు అన్నాడు. దానిలో భూమి అంటే దేహము,
ఇంద్రియాలు మనస్సు యొక్క సమూహము. దీని యందు అభిమానం గల జీవుడు బంధితుడవుతున్నాడు. కనుక ఆ అభిమానాన్ని తొలగించుకోకుండా బంధానికి కారణమైన కర్మలను చేయటం వల్ల ప్రయోజనమేమీ లేదు కదా. ఈశ్వరుడు అద్వితీయుడు. ఈశ్వర భావము, రక్షించే శక్తి, కీర్తి, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 లక్షణాలు పూర్ణంగా ఉన్న ఈశ్వరుడు తనకు తానే ఆధారుడై ఉన్నాడు. ప్రకృతికి అతీతుడై ఉన్నాడు. సర్వంతర్యామి అయిన సంసారం లేనివాడైనా ఆ ఈశ్వరుడిని ఆత్మరూపంగా దర్శించుకోకుండా మోక్షానికి పనికిరాని కర్మలను ఆచరించటం వల్ల మానవుడికి ఏ ప్రయోజనం కలుగుతుంది? బయటకు వచ్చే దారి కనిపించని స్వరంగం అని నారదుడు అన్నాడు. ఈ సంసారం బయటపడేందుకు దారి లేని పాతాళ బిలం లాంటిది. పాతాళానికి చేరినవాడు మళ్ళీ తిరిగి రాలేడు. ఆత్మ జ్యోతి రూపంలో ఉన్న ఈశ్వరుడి గురించి తెలుసుకోకుంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు కదా. అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా మిథ్యాఫలాలను ఇచ్చే కర్మల వల్ల ప్రయోజనం ఏముంది అని అర్థం. ఈ లోకంలో మానవుడి బుద్ధి ఇష్టానుసారంగా తిరిగే స్త్రీలాగా అనేక రూపాలు. స్త్రీలు ఉన్నారు కదా, ఆ స్త్రీలకు ఎట్లా అవుతూ ఉంటుందో ధారణ వేరు 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 రూపాలు, అట్లా స్త్రీలాగా ఇష్టానుసారంగా స్త్రీ అంటే మనస్సు ఒక చోట ఉండదు అని అర్థం. అక్కడ అనేక రూపాలను ధరిస్తుంది. చంచలమైన ఈ బుద్ధితో గల తాదాత్మ్యాన్ని సాధకుడు వివేకంతో తొలగించుకోవాలి. అలా చేయకోకుండా అశాంతిని పెంచే కర్మలను ఆచరించటం వల్ల ఏం ప్రయోజనం? అలాంటి వారికి మోక్షము లభించదు. విటురాలికి భర్త అని మహర్షి అన్నాడు. బుద్ధిలో కలిగే మార్పులతో ఏకమై సంసార దుఃఖాలను అనుభవిస్తూ తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అటువంటి వాడికి ఈ లోకంలో అజ్ఞానాన్ని తొలగించలేని కర్మలు ఆచరించటం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది? సృష్టి ప్రళయములను చేసే మాయాశక్తియే 2 వైపులకు ప్రవహించే నది వంటిది. భక్తి జ్ఞానములు ఆ నది నుండి బయటపడేటట్లు చేసే ఏరుకట్టల వంటివి. జీవుణ్ణి గట్టుకు చేరుకోనివ్వకోకుండా నదీ వేగం వంటి కామక్రోధాలు అడ్డం పడతాయి. అటువంటి మాయను గురించి తెలుసుకోకుండా సంసారంలో గర్వించి ఉన్న అజ్ఞానికి సంసారంలోకి పడద్రోసే ఈ కర్మల వల్ల ఏం లాభం? మూల ప్రకృతి మహత్తత్వము, అహంకారము, 5 సూక్ష్మభూతాలు, మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 స్థూలభూతాలు, జీవభావము అనే 25 తత్వాల సమాహారమే ఈ దేహేంద్రియ మనస్సంఘాతానికి స్థానమే ఉంది. దీన్నే పూర్తిగా అఖండమైన యొక్క ఇంద్రియ సమూహము మనస్సుకి సంఘాతంగా ఉండేటువంటిది. వామనాయ నమః.